హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. మా ఛానల్ని చూస్తున్న అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పండుగ అనగానే శివుడికి ఇష్టమైన ప్రసాదాలు పూజ అయిపోయిన తర్వాత పెడతాం కదా, అందులో పూర్ణాలు కూడా ఒకటి. చిలకడ దుంప పూర్ణాలు అంటారు, కందగడ్డ పూర్ణాలు అని కూడా అంటారు. చిలకడ దుంపను ఉడికించిన వాటిని తీసుకొని ఈ విధంగా పొట్టు తీయాలి. స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పొట్టు తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు 100 గ్రాములు పల్లీలను వేయించి పక్కన పెట్టేయాలి. 100 గ్రాములు చక్కెర, 4 ఇలాచీలను తీసుకున్నాను. మిక్సీ జార్లోకి 100 గ్రాముల చక్కెర, 4 ఇలాచీలు, 100 గ్రాములు వేయించిన పల్లీలను వేసి మిక్సీ చేస్తాను. మిక్సీ పడితే వచ్చిన పొడి ఉంది కదా, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిశ్రమాన్ని మొత్తం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి బాగా పండిన అరటి పండుని తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిశ్రమంలోకి వేసిస్తున్నాను. అలాగే ఉడికించి తొక్కదీసిన స్వీట్ పొటాటోని పీసెస్గా కట్ చేసి వేసేస్తున్నాను మిశ్రమంలోకి. కొన్ని ఏరియాలలో చిలకడ దుంప అంటారు, కొన్ని ఏరియాలలో కందగడ్డ అంటారు. శివరాత్రికి అయితే కంపల్సరీ ఈ ప్రసాదం పెట్టాలి. చిలకడ దుంపతోని తయారు చేసిన ఏ ప్రసాదాలైనా పెట్టచ్చు, మీ ఇష్టం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేటట్టుగా మెత్తగా స్మాష్ చేయాలి. ఉడికించినవే కదా, అరటిపండు కూడా మెత్తగానే ఉంటుంది కదా, చక్కగా అన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసాను. పూర్ణాలకి నెయ్యి వేస్తే బాగుంటుంది. కొద్దిగా బొంబాయి రవ్వ వేసాను. మూడు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అంతే. చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి, ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటూ. శివరాత్రి అంటేనే స్వీట్ ప్రసాదాలు కదా, అందులో కందగడ్డతో చేసిన పూర్ణాలు చాలా బాగుంటాయి. గోధుమ పిండిని శుభ్రంగా చేసి వాటర్ వేస్తూ
ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పావు కిలో గోధుమ పిండి తీసుకున్నాను నేను. అంటే 250 గ్రాములు. కొద్దిగా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా జారుడులాగా కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. కిచెన్లోకి వెళ్దామా మరి? పొయ్యి మీద మూకుట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. గోధుమ పిండి మిశ్రమంలోకి తయారు చేసిన చిలకడదుంప వేస్తున్నాను. మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు, లేదంటే చక్కెరతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి పూర్ణాలు. శివుడికి ఇష్టమైన చిలకడదుంప పూర్ణాలు రెడీ అయిపోయాయి. చాలా రుచిగా ఉంటాయి. దేవుడికి ఇష్టమైన ప్రసాదం. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.